మహాకవులు మా ఆస్థానాన్ని అలంకరించారు, మా జన్మ తరించి. మంగళాధిపం. ఈమె రమణీయ సాహిత్య విద్యా విశారద రంగాజం, మా ఇష్టపడు. వాగ్గేయకారులకు మా అభివందనాలు. శుభం పూజ. వీరు మా ఆస్థాన కవులు. వారు కాళయ్య గారు, దీక్షిత చంద్రులు, సోమయాజులు. వారు సరేసరి వికట కవులు. సాహిత్యాభివృద్ధి రస్తు. మీ అందరి సాంగత్యంలో నేను ఎంతో నేర్చుకోగలను. ఎంత మాట. తాము పదరచనలో కొత్త పరవళ్లు పెడుతున్నారు. అందుకే వారు వాగ్గేయకారక చక్రవర్తి. మహాకవి మధురాతి మధురమైన మనోహర కవిత చెప్పి తమకు కనకాభిషేకం కావించాలని మా కోరిక. కోరిక కొనియాడ తగినదే కాని కావించవలసినది నాకు కాదు. అది మీ నాయనగారు వేసిన బాటలోనే మీరు పయనించాలి. నారీమణులు ఎక్కడ పూజింపబడతారు, అమరులెక్కడ రమిస్తారన్న ఆర్యోక్తి వారికి బాగా తెలుసు. అవును, అందుకే మా నాయనగారు మధురవాణికి కనకాభిషేకం కావించారు. మధురమైన వాణి గల మగువలు ఇప్పుడు ఉన్నారు. వారిలో అర్హత గల విదుషీమణికి అభిషేకం చేయండి. మంచిది. మా ఆస్థాన కవయిత్రుల రచనా పాఠవాన్ని చిత్తగించి అందు అర్హురాలెవరో మీరే ఎన్నిక చేయండి. ఈమె కృష్ణాజీ, ఆమె కోమలవల్లి. రేపే విద్యా పరీక్షకు సిద్ధం కండి. చిత్తం. మన్నారు దేవా. ఆజ్ఞ. క్షేత్రయ్య గారి విడిది మా తల్లిగారి నగర్లో ఏర్పాటు చేయించమంటారా? వద్దు, వారు మాతోటే ఉంటారు. అమ్మా, నీ మనమడి అలంకరణ పూర్తయిందా? కావచ్చింది. కోడలు కొత్త నగలుతాయి గానీ వెయ్యాలి. నాకు కావ్య పాఠానికి వేళవుతున్నది. వీని తర్వాత పంపించమ్మా. రంగాజమ్మ గారి మందిరానికి ఈనాడు శృంగార నైషధం ప్రారంభిస్తామన్నారు. రంగాజమ్మ రంగాజమ్మ రంగాజమ్మ. నాయన గారు కలకాలం ఆ మందిరంలోనే కాదు. క్షేత్రయ్య గారి విడిది ఎక్కడే, నీ పాట కూడా ఎక్కడేనా? వీళ్ళే వెంటనే వీళ్ళే. అన్నయ్య వెళ్తే తప్ప? తప్పే. పట్ట మహిషి కుమార్తె ఇష్టపత్నికి చదువుకోవడం అప్రతిష్ట. ఆమె ఇష్టపత్నే కాదు నాయన, ధర్మపత్ని కూడా. అమ్మా, సవతిని సమర్థించడంలో నీ సౌజన్యం తెలుస్తుంది, కానీ నా అభ్యంతరం తొలగిపోదు. హేమ పెళ్లి కావాల్సిన కనుక ఉద్దండ పండితుల వద్ద విద్య అభ్యసించాలి కానీ రంగాజమ్మ వంటి అంగరాధకం. ఆమె సామాన్యురాలనే నీ ఉద్దేశం? కాదు, అసాధ్యురాలి. నీకు చెందవలసిన నాయనగారి ప్రేమను కొల్లగొట్టింది. వారిని తన కుంగుని ముడివేసుకుని కీలుబొమ్మలు చేసి ఆడిస్తుంది. మన్నారు దేవా, సవతి తల్లిపై గల ద్వేషంతో మీ నాయన గారిని అవమానిస్తున్నాం. వారు వివేచన శూన్యులు కాదు, విద్యా వినోదులు. వారిని గాని, వారు అభిమానించే రంగాజీని గాని పల్లెత్తు మాట అంటే నేను సహించను. తెలిసిందా? ఎంత స్పష్టంగా చెప్పావు. ఎందుకు తెలియదమ్మా? మహాకవి మా ఆస్థాన విదూషీమణులలో కీర్తనీయ గుణాలంబ కృష్ణమాంబ పటిమ పరీక్షించారు. సాహిత్య విద్యా కల్పవల్లి కోమలవల్లి పాటవాన్ని పరీక్షించారు. ఇంకా రంగాజీ నైపుణ్యాన్ని పరీక్షించారు. మంచి రంగాజీ, నీ పేరులోని 2 పదములు ముందు వెనకలు చేస్తే రంగాజీ ఆజీ రంగమవుతుంది. ఆజిరంగం అంటే రణరంగమనేగా? అవును. అంటే మనది సాహిత్య రంగమా, సంగీత రంగమా, ఆజీరంగం? మొదట తమ నోట సాహిత్యమే వచ్చినది. సరే, విద్యలలోకెల్లా ఉత్తమమైన విద్య కవిత్వమే. ఎందువల్ల? కవితైవ విద్య అన్నారు కదా. ఎవరన్నారు? శాస్త్రజ్ఞుడు. అంటే కవి కన్నా శాస్త్రజ్ఞుడు మిన్నా అని కదూ నీ అభిప్రాయం? కాదు, శాస్త్రజ్ఞుడు గతంలోని సూత్రాలనే పట్టుకుని ప్రాకులాడతాడు. కవి నిరంకుశుడు, భవిష్యత్తును సందర్శిస్తాడు. సరే, నేను అవునన్నది నువ్వు కాదంటున్నావు. నేను కాదన్నది కూడా నువ్వు కాదని ఒప్పుకొని సమర్థించుకోగలవా? ప్రయత్నిస్తాను. ఈ మన్నారదాసుడు విజయరాఘవుడు కవి కాడు, పండితుడు కాడు. కాడు, ఈతడు శారదా స్వరూపుడు. ఈతనికి గుణింతం కూడా సక్రమంగా రాదు. రాదు. ఎందువల్ల? చేకొని మన్నారు దాసుడు కాకాల గుణించు పిన్న కాలమునాడే లాకేత్వమియనే
మన్నారు దాసుని తాతగారి పేరు? అచ్యుతప్ప నాయనం వారు. అందుచేత ఈతడు అచ్యుతునికి మనుమడవుతాడు. కాని నీవు ఈతని చరిత్రగా చెప్పిన మన్నారు దాసు విలాసం అచ్యుతుని మనుమని చరిత్ర కాదు అంటాను. నీవు కాదనగలవా? మహాకవి, పరీక్షలోనైనా వంశవృక్షాన్ని తారుమారు చేయరాదు. మేము మా తాతగారి మనుమలము కామా? పవిత్రమైన వారసత్వమునమేమీ గట్టెనెక్కలేదా? మహారాజా క్షమించండి, మహాకవుల మాట సత్యమే. రంగాజం, ఆగ్రహించకండి. మీరు అచ్యుతుని మనుమలు కారని కాదు వారి వివాదం. అచ్యుతుడనగా శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుని కుమారుని కుమారుడు అనిరుద్ధుడు. కావున నేను రచించిన మన్నారు దాసు విలాసము ఆ అనిరుద్ధ చరిత్ర కాదని మహాకవుల అభిప్రాయం. మహాకవి, మన్నించండి. మా వంటి వారి ఊహకందని చిక్కు ప్రశ్నలు వేయుటలో మీకు మీరే సాటి. వీటికి సదుత్తరాలు ఇవ్వడంలో ఈమెకు ఈమె సాటి. ఆయనతో రంగాజమ్మకు కనకాభిషేకం చేయరా. అసంపూర్ణ రచనలు చేసిన వారికి ఈ సత్కారం పాడిక. ఈ కోవిదురాలు రామాయణ భారత భాగవత గాథను విరచించినదే గాని భారతశేషమైన హరివంశ గాథను వర్ణించదు. అందువల్ల అచ్యుతుని మనువడైన ఆ అనిరుద్ధుని గాథను కూడా సంగ్రహంగా రచించిన పిమ్మటే ఈమెకు కనకాభిషేకం. ధన్యోస్. నన్నేలిన వారు ఆనందిస్తే 4 దినములలో 5 ఆశ్వాసాల కావ్యముగా ఉషా పరిణయం విరచించి ప్రభువులకు అంకితం చేయగలరు. అవశ్యం. తథాస్తు. నాయన గారు ప్రాతకాలంలో శ్రీరంగాలయ శిఖర దర్శనం చేసుకుని శ్రీరంగనాథుని ధ్యానించడం వారి దినచర్యలో ప్రథమ కార్యక్రమం. శిఖర దర్శనం శ్రీరంగం చెరువులోనే ఉన్నది కదా, ప్రత్యక్ష దర్శనమే చేసుకోవచ్చుని. శ్రీరంగం మధురరాజుల అధీనంలో ఉంది. అది మాకు పరస్థలం. అంతేకాకుండా మా 2 రాజ్యాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండిపోతుంది. మీలో మీకు ఎందుకింత స్పర్ధ? మధుర నాయక రాజులు తెలుగువారు, మీరు ఉభయులు మాట్లాడేది తెలుగు భాషే కదా. ఒకే భాష మాట్లాడే 2 రాజ్యాల మధ్య వైషమ్యాలు తగవు. అది మీ పురోభివృద్ధికే ఆటంకం. మీ హితోపదేశం మేము తదాల్చిన వారు మాత్రం పెడచెవిని పెట్టగలరు. చూస్తాం. ఈ 2 రాజ్యాల మధ్య సామరస్య సాధనకు కృషి చేస్తాం. రేపే శ్రీరంగ దర్శనం. క్షమించండి, లోనికి వెళ్ళకూడదు. దైవ దర్శనానికే ఆంక్ష. మన్నించండి, మధురపురాధీశ్వరులు చొక్కనాథ నాయకులు స్వామిని సందర్శించుకుంటున్నారు. ఎవరూ లోనికి వెళ్ళకూడదు. శ్రీమానిని మానసాంభోజమిత్ర దళ పద్మనేత్ర సుకందర్పకోట్యంచితాగణ్య తారుణ్య లావణ్య శ్రీరంగశాయి చిదానందదాయి భవద్దర్శనోపేక్షతో దీక్షతో మించి ఏ తెంచి నీ ద్వార వాకిళ్ళ పొంగారు నాశ భంగము నే ముందుగా పొందగా నిన్ను వీక్షించలేనట్టి నా అక్షియుగ్మాన కన్నీరు మున్నీరు కారా విలాపము నాలించి లాలింపవా నన్ను పాలింపవా దేవ శ్రీరంగనాథ దయాసాగరుండంగ నీదో విరుదము దండైన నీ శక్తి నిండైన నా భక్తి మెండైన స్వామి విపన్ను ప్రసన్నుండపై భిన్నతం వాపి మన్నింపవే పన్నగాధీశ కల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే నమస్తే నమః